హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రేణుక. ఈరోజు మనం ఇంట్లోనే చాలా ఈజీగా KFC స్టైల్ క్రిస్పీ చికెన్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బౌల్లో 800 గ్రామ్స్ చికెన్ తీసుకోవాలి. తర్వాత 2 చెంచాల కారం, చెంచాన్నర ఉప్పు, చెంచాడు ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, చికెన్ మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ కూడా వేసి బాగా మారినేట్ చేసి ఫ్రిడ్జ్లో ఒక 2 గంటల పాటు అయితే పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చికెన్ ఎండిపోదు, తేమ ఉండడం వల్ల మసాలా బాగా పట్టుకుంటుంది చికెన్కి. చికెన్ ముక్కలు సాఫ్ట్గా అయ్యి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు కోటింగ్ కోసం ఒక ప్లేట్ తీసుకొని అందులో 200 గ్రామ్స్ మైదా పిండి, 100 గ్రామ్స్ కార్న్ఫ్లోర్, కొంచెం ఉప్పు, కొంచెం కారం, మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వలన మసాలా చికెన్ మీద బాగా స్టిక్ అవుతుంది. అలాగే చికెన్ బయట క్రంచీగా, లోపల చికెన్ సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉంటుంది. మసాలా అంటుకొని రుచి బాగా పెరుగుతుంది. తర్వాత ఒక బౌల్లో కూల్ వాటర్ తీసుకోవాలి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిలో చికెన్ పీసెస్ వేసి పిండి బాగా పట్టియాలి. తర్వాత వాటిని కూల్ వాటర్లో కొద్దిసేపు డీప్ చేశాను. డీప్ చేసుకున్న తర్వాత మళ్ళీ చికెన్ పీసెస్కి పిండిని బాగా పట్టియాలి. ఈ విధంగా అన్ని చికెన్ పీసెస్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల చికెన్ మీద థిక్ క్రిస్పీ లేయర్ వస్తుంది. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చికెన్ పీసెస్ని అందులో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో హీట్ చేసి చికెన్ పీసెస్ని గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేయాలి. తక్కువ మంటలో ఫ్రై చేస్తే లోపల జ్యూసీగా క్రిస్పీగా వస్తుంది. అంతే, మన హోమ్ మేడ్ KFC స్టైల్ క్రిస్పీ చికెన్ రెడీ అయిందండి. వేడివేడిగా KFC చికెన్ తింటే చాలా బాగుంటుంది. మా చిన్నోడికి అయితే KFC చికెన్ అంటే చాలా ఇష్టం. వాడైతే నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి అయ్యే వరకు అమ్మ చికెన్ చికెన్ అని ఊకన్నాడు. లాస్ట్లో చూడండి వాడు ఎలా తింటున్నాడో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చిన్నోడు ఎట్లుంది KFC? ఇచ్చి చెప్పు నాని.